MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ETX. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య అసలు ఐక్యత అనేది ఉందా? ఎవరికి వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ కష్టం వచ్చినప్పుడు మాత్రం కలిసి ఉన్నట్లు నటిస్తున్నారా? అల్లు అరవింద్ మాటల్లో అంతరార్థమేంటి? పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత టాలీవుడ్లో చోటు చేసుకుంటున్న మార్పులేంటి? ఇంత జరుగుతుంటే హీరోలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో హీరోల రెమ్యునరేషనే ప్రధానంగా వినిపిస్తుంది. కానీ వాళ్లు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇందులో హీరోలు కలగ చేసుకొని మాట్లాడితే బాగుండేది, కానీ తమకస్సలు ఈ ఇష్యూతో పని లేదన్నట్లు తప్పించుకుంటున్నారు అనేది కొందరి వాదన. అందులో నిజం లేకపోలేదు. బడ్జెట్లో హీరోల వాటానే ఎక్కువగా ఉంది ఇప్పుడు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. అల్లు అరవింద్ మాట్లాడిన తీరు బట్టి చూస్తే నిర్మాతల మధ్య సయోధ్య ఉన్నట్లయితే కనిపించట్లేదు. కేవలం కష్టాలొచ్చినప్పుడు మాత్రమే అందరూ కలిసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ ఏరు దాటాక తెప్పతగిలేసినట్లు తర్వాత అంతా సైలెంట్ అయిపోతున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలిళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవడం ఒక ఫార్మాలిటీ లేదా? ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ పక్కన పెడితే ఓటీటీలే సినిమా రిలీజ్ డేట్స్ ను శాసిస్తున్నాయి ఇప్పుడు. ఈ నేపథ్యంలో థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కలిసుండాల్సిన ఈ టైంలో నిర్మాతలు కూడా ఇంటర్నల్ గేమ్స్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. దీనిపై ఇండస్ట్రీలో ఉన్న 2 యువ నిర్మాతలు మనలో యూనిటీ లేదని ఓపెన్ ట్వీట్ వేసి సంచలనం రేపారు. అల్లు అరవింద్ మాటల్లోనూ నిర్మాతల మధ్య యూనిటీ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పైగా పవన్ సినిమా వచ్చే ముందు గేమ్స్ ఆడుతున్నారని చెప్పారాయన. సింగిల్ థియేటర్స్ సమస్యలు తీరితే అసలు ఈ బంద్తో పనిలేదు. దానికి అనుగుణంగా అగ్ర నిర్మాతలు, హీరోలు, దర్శకులు కలిసి మాట్లాడుకుంటే గాని ఓ పరిష్కారం రాదు. కానీ అది జరగాలంటే చాలా మంది ఈగోలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను, అది చాలా సమర్థనీయంగా ఉంది. ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి. నిజంగానే సమస్యలు ఉన్నాయండి. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకు రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. ఓజీ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. వీరమల్లో వచ్చిన 3 నెలల్లోపే మరోసారి థియేటర్స్ పై దండెత్తడానికి రెడీ అవుతున్నారు పవర్ స్టార్. అయితే ఓజీ డేట్ మరో హీరో సినిమాకు అడ్డంకిగా మారింది. ఆల్రెడీ అదే రోజు మరో బడా సినిమా డేట్ లాక్ చేసుకుంది. మరి ఈ పోరులో వెనక్కి తగ్గేదెవరు? చివరి వరకు రేస్లో నిలిచేదెవరు? ముందు నుంచి అనుకుంటున్నదే జరిగింది. 2025లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వార్ కు తెరలేవనుంది. సెప్టెంబర్ 25న బడా హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డానికి సై అంటే సై అంటున్నారు. ఆల్రెడీ దసరా సీజన్ క్యాష్ చేసుకోవడానికి 3 నెలల ముందే సెప్టెంబర్ 25ని లాక్ చేసుకుంది అఖండ 2. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. అఖండ 2 బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 25 అంటే దసరా హాలిడేస్ కూడా కలిసొస్తాయి. అందుకే ఆ డేట్ లాక్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఓజీ అదే రోజు రాబోతోందని ప్రకటించారు డివివి ఎంటర్టైన్మెంట్స్. దాంతో బాలయ్య, పవన్ కళ్యాణ్ పోరు భారీగానే ఉండబోతోంది. ముంబైలో ఓజీ స్కెడ్యూల్ జరుగుతోంది. అందులో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఈ స్కెడ్యూల్తో షూట్ పూర్తి కానుంది.
2 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దసరాకు సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా వస్తోంది ఓజీ. మరి చూడాలిక ఓజీ, అఖండ 2లలో చివరకు రేస్లో ఎవరు నిలబడతారో. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ దీనిపై అధికారిక సమాచారం అయితే లేదు. మరి నిజంగానే ఈ కాంబో కలుస్తుందా? అదే నిజమైతే అనౌన్స్మెంట్ ఎప్పుడు? సినిమా మొదలయ్యేది ఇప్పుడు? వెంకీ త్రివిక్రమ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అవన్నీ ఈ స్టోరీలో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు సరైన సినిమా పడాలే గాని రికార్డులు ఏ స్థాయిలో గల్లంతు చేస్తారో అర్థమైంది. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల హిట్ చూసిన వెంకీమామ తన తరువాతి సినిమాపై సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా దాదాపు ఖరారైన అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి గుర్తొస్తాయి. ఈ 2 సినిమాలకు డైలాగ్స్తో పాటు కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు త్రివిక్రమ్. అలాగే వాసు సినిమాకి మాటలు రాసింది మన గురూజీనే. దర్శకుడిగా మాత్రం వెంకీతో ఎప్పుడూ పనిచేయలేదు త్రివిక్రమ్. చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తున్న కుదరని కాంబో ఇప్పుడు కలిసేలా ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్కు 2 ఏళ్ల వెయిటింగ్ తప్పకపోవచ్చు. ఈలోపు వెంకీతో ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలని చూస్తున్నారు గురూజీ. జూన్ 6న ఈ సినిమా అధికారికంగా లాంచ్ కాబోతోందని తెలుస్తోంది. వెంకీకి జోడీగా రుక్మిణి వసంత్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక ఈ కాంబో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో. కుబేరా నిజంగా అనుకున్న టైంకి వస్తుందా రాదా అనే అనుమానాలు ఇక అవసరం లేదు. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ క్లారిటీనే మేకర్స్ ఇచ్చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది చూశాక అంచనాలు మరింత పెరగడం ఖాయం. మరింతకీ ఈ టీజర్లో ఏముంది? అసలు కుబేరా కాన్సెప్ట్ ఏంటి? శేఖర్ కమ్ముల ఏం మ్యాజిక్ చేయబోతున్నారు? చూస్తున్నారుగా, టీజర్ కూడా రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫరెంట్ గా కట్ చేసి తన మార్క్ చూపించారు శేఖర్ కమ్ముల. తాజాగా విడుదలైన టీజర్ తో కుబేరాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఇందులో తన సినిమా కాన్సెప్ట్ చూపించారు కమ్ముల. బిజినెస్ మెన్ పేదవాడికి మధ్య సాగే అంతర్యుద్ధమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. నాది నాది నాదే ఈ లోకమంతా అంటూ సాగే సాంగ్ టీజర్లో క్యారెక్టర్స్ అన్నీ పరిచయం చేశారు శేఖర్ కమ్ముల. ఇందులో ధనుష్ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే నాగార్జున పాత్ర డిఫరెంట్ గానే ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో రష్మిక మందన, బాలీవుడ్ నటుడు జిమ్ సర్బా పాత్రలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముంబైలోని ధారావి నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. లవ్ స్టోరీ తర్వాత 3 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకుని కుబేరా సినిమాను తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. దాదాపు 2 నిమిషాల టీజర్లో కథపై ఎక్కడా హింట్ ఇవ్వలేదు మేకర్స్. ముంబై నేపథ్యంలో సాగే మాఫియా కథ అనేది మాత్రం అర్థమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. జూన్ 20న విడుదల కానుంది కుబేరా. పెళ్లికి ముందు ఏ హీరోయిన్ అయినా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తారు. అందులో గొప్పేముంది? కానీ ఇంటి పేరు మారాక, 3 ముళ్ళు పడ్డాక కూడా అదే దూకుడు చూపిస్తుంటే అప్పుడే కదా అసలు మజా. ఇప్పుడు అలాంటి మ్యారీడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ధాటిని కుర్రభామలు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లైన హీరోయిన్లను ఒకప్పుడు అక్క, వదిన పాత్రలతో సరిపెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి తర్వాతే వాళ్ల డిమాండ్ పెరిగింది. టాలీవుడ్ టు బాలీవుడ్ అదే ట్రెండ్ ఇప్పుడు. నయనతార, ఆలియా భట్, కత్రినా, దీపిక, కియారా, రకుల్ ఇలా పెళ్లైన ముద్దుగుమ్మలంతా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారిప్పుడు. నయనతారనే తీసుకోండి. పెళ్లి తర్వాత ఈమె రేంజ్ ఇంకాస్త పెరిగింది. ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా తీసుకుంటున్న నయన్ ప్రస్తుతం తెలుగులో చిరు, అనిల్ సినిమాలో నటిస్తున్నారు. కాజల్ కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. విడాకుల తర్వాత సమంత దూకుడు మామూలుగా లేదు. కియారా అద్వానీ మొన్న వార్ 2 టీజర్లో 3 సెకండ్లతోనే సంచలనం రేపారు. బాలీవుడ్లోనూ శ్రీమతుల హవానే నడుస్తోంది. అక్కడ కత్రినా కైఫ్, ఆలియా భట్, దీపికా పదుకొనే లాంటి మ్యారీడ్ హీరోయిన్లే రూల్ చేస్తున్నారు. వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేస్తాం అనట్లేదు. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. వీళ్ల ధాటికి కుర్ర హీరోయిన్లు కూడా చేతులెత్తేస్తున్నారు. అలా ఉంది పెళ్లైన భామల దూకుడు. స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతో వస్తేనే అదేదో అద్భుతంలా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అలాంటిది వాళ్ల నుంచి 2 సినిమాలు వస్తే ఇంకేమైనా ఉందా? అయినా మన ఆశ కానీ అసలు ఇప్పుడున్న పాన్ ఇండియన్ ప్రపంచంలో ఏడాదికి 2 సినిమాలు సాధ్యమేనా అనుకుంటున్నారు కదా? సాధ్యమే. అదెలాగో ఈ స్టోరీలో చూద్దామా? పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఏడాదికి ఒక్క సినిమా కాదు, 2-3 ఏళ్లకు గానీ ఒక్కసారి కనిపించట్లేదు మన హీరోలు. ఇలాంటి సమయంలోనూ ఏడాదికి 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఆయన ప్లానింగ్కు మిగిలిన హీరోలంతా ఫిదా అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేదంతే.
2024లో కల్కితో వచ్చిన ప్రభాస్ 2026లోనూ కుదిరితే 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీంతో పాటు హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ వేగంగానే జరుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా ఏడాది గ్యాప్లోనే రానున్నాయి. ఇక బాలయ్య సైతం 2025 సంక్రాంతికి డాకు మహారాజుగా వచ్చారు. ఇక సెప్టెంబర్ 25న దసరాకు అఖండ 2తో రానున్నారు. ఎన్నికల కారణంగా 2024లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు బాలయ్య. అందుకే 2025లో ఆ గ్యాప్ భర్తీ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా జూన్ 12న హరిహర వీరమల్లుతో రానున్నారు. అలాగే సెప్టెంబర్లో ఓజీ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఓజీ చిత్రీకరణలోనే ఉన్నారు పవర్ స్టార్. ఇక జులై నుంచి ఉస్తాద్ కూడా మొదలు కానుంది. RRR తర్వాత అనుకోకుండా రామ్ చరణ్ కు భారీ బ్రేక్ వచ్చింది. మొన్న సంక్రాంతికి గేమ్ చేంజర్ తో వచ్చారీనా. అయితే పెద్ది నుంచి బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు. మార్చి 27, 2026న పెద్దితో రానున్న చరణ్ అదే ఏడాది సుకుమార్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అలాగే నాని కూడా ఏడాదికి ఖచ్చితంగా 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.